ఇండియాలో దాదాపు 80% పీపుల్ తక్కువ ప్రైస్ లో చూస్తారు ఏదైనా సరే. ఫస్ట్ మనం తక్కువ వస్తున్నాయని చాలా వాలిపోతూ ఉంటారు. చాలా మంది ఏంటంటే తెలీదు ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలి, ఆఫర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చాలా తక్కువ మంది తెలుసు. ఈ ట్రావెల్స్ కంపెనీస్ కూడా నేను అందరినీ అంటలేదు, ఎవరికి ఎంత దొరికితే అంత తీసుకుంటారని చెప్పి మనం డైలీ న్యూస్ లో కూడా చూస్తాం. సో 80% పీపుల్ తెలియక చాలా మంది మనీ పోగొట్టుకుంటున్నారు. మీరు చెప్పండి మేడం, మీరు ఆర్ఎల్ టూర్స్ ట్రావెల్స్ తరఫున సో బెస్ట్ బడ్జెట్ లో తక్కువ ప్రైస్ లో మీరు ఏ లొకేషన్స్ కి మీరు పంపించారు? తక్కువ ప్రైస్ అంటే రైట్ ఫ్రమ్ 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ అండి. ఎవరి బడ్జెట్ లో అది. సపోజ్ మీకు 3 స్టార్ బడ్జెట్ లో కావాలి, 3 స్టార్ బడ్జెట్ లో మీకు కస్టమైజ్ చేసి మీకు ఏ హోటల్స్ కావాలో 5 ఆప్షన్స్ ఇస్తాను. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, లైక్ రైట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ పికప్ నుంచి. మీకు సపోజ్ గోవా వెళ్తున్నారు, గోవాలో దిగిన తర్వాత ఓల్డ్ ఎయిర్పోర్ట్, న్యూ ఎయిర్పోర్ట్, 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. సో మీరు ఓన్లీ ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది అనుకుంటారు. సో ఆ ఎయిర్పోర్ట్ నుంచి రిసార్ట్ కి వెళ్ళి అక్కడ మీకు అకామిడేషన్ చెక్ ఇన్ అని అయిన తర్వాత డే 1, డే 2, డే 3 ఐటనరీస్ అన్ని కూడా ప్లాన్ చేసి మళ్ళీ మీ ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత రైట్ బ్యాక్ ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి వచ్చినంత వరకు అంతా ఒకే ప్యాకేజ్ అండి. ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇస్ వన్ స్టాప్ ఫర్ ఆల్ ట్రావెల్ నీడ్స్ అండి. సో A to Z వి టేక్ కేర్. ఇది డొమెస్టిక్ వరకు. ఇంటర్నేషనల్ వెళ్ళేసరికి వీసాస్ కావాలి. వీసా కన్నా ముందు చాలా మంది మిస్ అయ్యేది పాస్పోర్ట్. 6 months అండి, మినిమం 6 months పాస్పోర్ట్ కానీ వ్యాలిడిటీ లేకపోతే వెళ్ళిన తర్వాత ఆపస్తారు. చాలా మంది చూసుకోరు, టికెట్ బుక్ చేసుకుంటారు. సో ఆ చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎడ్యుకేట్ చేస్తూ మీరు 6 months ఉంది తత్కాలు ఇప్పుడు అప్లై చేసుకోండి అని చెప్పి, పాస్పోర్ట్ వచ్చిన తర్వాత టికెట్ మంచి స్టూడెంట్ డీల్స్ ఇచ్చి ఇమిగ్రేషన్ ఉంటుంది. సో ఇమిగ్రేషన్ గురించి కూడా ఇప్పుడు మేము టికెట్ ఇచ్చేసాం వెళ్ళిపోయారు అని అనుకోకుండా, ఇమిగ్రేషన్ దుబాయ్లో దిగిన తర్వాత అవుతుందా, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఏ కంట్రీలో దిగిన తర్వాత అవుతుంది, దుబాయ్లో దిగిన తర్వాత ఇంకొక ఫ్లైట్ క్యాచ్ చేయడానికి టైం గ్యాప్ కూడా చూసుకుంటామండి. ఇన్ కేస్ టైం గ్యాప్ లేదు, ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ గోయింగ్, క్లయింట్ ఈస్ గోయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, చిన్న చిన్న వాటిల్లో కూడా అవగాహన అండి. దట్ ఈస్ ఎవ్రీథింగ్ వి టేక్ కేర్. అదేనండి. సో దట్ ఈస్ ద పిచింగ్ పాయింట్ అండి. యా, మా టీం ఉండదు, దే గివ్ us a call. సో ఇక్కడ నుంచి వి ఆర్గనైజ్ ఎవ్రీథింగ్ అంటే ముందే వెళ్ళే ముందే వి జస్ట్ టెల్ దెమ్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో దట్ ఈస్ ద పిచింగ్ పాయింట్ అండి. అంటే చిన్న చిన్న వాటి మీద కూడా అవగాహన కల్పిస్తూ నాలెడ్జ్ ఇస్తూ, సో వాళ్ళు ఏంటంటే అనురాధ గారు టికెట్ బుక్ చేస్తారా అని కాకుండా, అనురాధ గారు ఇమిగ్రేషన్ బోర్డ్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడున్నది, సో ఇమిగ్రేషన్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అన్ని కూడా అవగాహన కల్పిస్తూ ఎవ్రీథింగ్ వి టేక్ కేర్ అండి. సూపర్ మేడం.